హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎస్కాయిన్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని బిట్గెట్ వ్యాలెట్ తోటి ఏ విధంగా కనెక్ట్ చేసి మీ అకౌంట్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, లేకపోతే మీ ఎస్కాయిన్ యొక్క కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మనకు ఇదివరకు ఒకసారి చేశామండి, కానీ అక్కడ ఏం జరిగింది అంటే బింగెక్స్ అనేటటువంటి ఒక వ్యాలెట్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్, లేకపోతే ఆ బింగెక్స్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఈ ఎస్కాయిన్ యొక్క వెరిఫికేషన్ అనేది చేసుకోమని చెప్పారు. కాకపోతే ఆ బింగెక్స్ తోటి వెరిఫై అవ్వలేదండి, చాలామందికి ఎర్రర్ వచ్చింది. సో దానివల్ల ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ తీసేశారనమాట. తీసేసి ఇప్పుడు కొత్తగా బిట్గెట్ వ్యాలెట్ని ఆ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి యాడ్ చేశారు. సో ఇక్కడ నేను చూడండి, టాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ యువర్ బిట్గెట్ వ్యాలెట్ అని ఉంది. సో ఒకప్పుడు ఈ ప్లేస్లో బింగెక్స్ ఉండేదండి. సో అందుకని చెప్పేసి చాలామంది ఏం చేశారు అంటే ఈ బింగెక్స్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకొని ఇదివరకు ఈ కేవైసీ అనేది లేకపోతే వ్యాలెట్ వెరిఫికేషన్ అనేది చేసుకున్నారు. కాకపోతే చాలామందికి ఆ బింగెక్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్ క్రియేట్ చేసుకునే టైంలో ఎస్కాయిన్ అనేటటువంటి రిఫరల్ కోడ్ అనేది తీసుకోకపోవడం వలన సంథింగ్ ఎందుకో కానీ చాలా మందికి ఎర్రర్ వచ్చిందనమాట. ఎర్రర్ వచ్చి ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఎవరికైతే అప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ అవ్వలేదో, పెండింగ్ ఉందో వాళ్ళు, దాంతోపాటు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంతో వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ లెక్కన కూడా ఇది చూపిస్తుంది. సో మీరు బిట్గెట్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా ఈ 5 లక్షల రివార్డ్స్ అనేవి ఈ ఎస్కాయిన్ పాయింట్స్ అనేవి మీకు రివార్డ్గా వస్తాయి అన్నమాట. సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే బిట్గెట్ అనేటటువంటి వ్యాలెట్. సో ఈ బిట్గెట్ అనేటటువంటి వ్యాలెట్ ఎవరికైతే ఉందో వాళ్ళు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మీ వర్క్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే చూడండి, ఒకసారి నేను ఈ బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఇదివరకు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాను కాబట్టి నా దగ్గర ఈ బిట్గెట్ వ్యాలెట్ అనేది ఉంది. ఒకవేళ మీలో ఎవరి దగ్గర అయినా బిట్గెట్ వ్యాలెట్ అనేది లేకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను బిట్గెట్ వ్యాలెట్ యొక్క లింక్, దాంతోపాటు అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటటువంటి ఒక వీడియో 2 ప్రొవైడ్ చేసి ఉంచుతాను. సో మీరు మొదటగా చేయాల్సింది ఏంటి అని అంటే ఈ బిట్గెట్ వ్యాలెట్ అనేది ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు మొదటగా బిట్గెట్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తరువాత మీరు ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ యువర్ బిట్గెట్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది నెక్స్ట్ పేజ్కు వచ్చి ఇక్కడ చూడండి బిట్గెట్ వ్యాలెట్ అనేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో నేను బిట్గెట్ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టాన్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ చూపిస్తుంది చూడండి. దీన్ని నేను కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది అనమాట. సో మేబీ ఇప్పుడు మనకు బిట్గెట్ వ్యాలెట్లో టాన్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ టాన్ చైన్ తోటి మనకు ఈ ఎస్కాయిన్ యొక్క మైనింగ్ బాట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ ఏమొచ్చింది అని అంటే అప్రూవ్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు కన్ఫామ్ అయిపోయింది, ఆథరైజ్డ్ అనేసి వచ్చింది. సో ఆథరైజేషన్ ఫర్ ఎస్కాయిన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని పడింది. సో అంటే దీనికి మీనింగ్ ఏంటి అని అంటే మనకు ఈ కనెక్షన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిపోయినట్టు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి, రిటర్న్ టు వెబ్సైట్ అని, స్టే ఇన్ వ్యాలెట్ అని. సో మన వర్క్ అయిపోయింది కాబట్టి రిటర్న్ టు వెబ్సైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లోజ్ అనే ఆప్షన్ ఒకటి స్క్రీన్ మీద వచ్చింది, అది క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత మన బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో కనెక్ట్ అయిందో ఆ వ్యాలెట్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, మీరు మీ ఎస్కాయిన్ యొక్క టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసుకునే విధానం. సో మీ
ఈలో ఎవరైనా కానీ బిట్గెట్ వ్యాలెట్ అనేది లేకపోతే వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. దాంతోపాటు వీడియో ఏదైతే ఉందో అది చూసి బిట్గెట్ వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని మీ టెలిగ్రామ్లో ఎస్ కాయిన్ యొక్క మైనింగ్ బాట్ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.